హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. ఆది బ్లౌజ్ సహాయంతో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పబోతున్నానండి. ముందుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ మీద, డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసుకోండి. వేసుకున్నాక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసుకోవాలి. ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇది కాటన్ పీస్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్ సిల్క్ మిక్స్డ్లో వచ్చింది, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. నార్మల్గా మామూలు బ్లౌజులకైతే మనం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఖర్చు కోసం గీసుకుంటాం. కానీ ఇందులో మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆ విధంగా తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఖర్చు కోసం ఆ విధంగా తీసుకుని వేరేగా పట్టీ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. లేదంటే ఈ విధంగా మీకు క్లాత్ అనేది ఎక్కువ ఉంటే డైరెక్ట్ ఇందులోనే మీరు ఆ హాఫ్ ఇంచ్, అదే 1 ఇంచ్ పట్టీ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోండి. అంటే ఇక్కడ నేను 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ స్కేల్ సహాయంతో గీసేసుకున్నాను. అది మనకి బ్యాక్ సైడ్ది పట్టీ కోసమని, ఫోల్డింగ్ కోసమని. ఓకేనా. ఫోల్డింగ్లో పోద్దా 1.5 ఇంచ్. తర్వాత ఇప్పుడు బ్యాక్ పొడవు అనేది ఇప్పుడు 1.5 ఇంచ్ గీసుకున్నాం కదా లైన్, అక్కడ నుండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి కింద మనకి టక్స్ ఉంటాయి కదా బ్యాక్ పార్ట్లో, ఆ టక్స్ వరకు ఈ విధంగా పట్టుకొని బ్యాక్ పార్ట్ది పొడవు అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని ఇప్పుడు కుట్టు వరకు ఉంది కదా, మెజర్ చేసుకుని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా గీసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసుకొని తీసుకున్నాక ఇప్పుడు నడుం లూజ్ అనేది చూద్దాం. ఇప్పుడు నడుం లూజ్ కోసము ఇప్పుడు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ విధంగా పట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా పట్టుకొని మిడిల్కి ఇప్పుడు ఈ విధంగా కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ కోసమని ఒక 1 ఇంచ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి. ఓకే. ఈ మార్కింగ్ అయిపోయాక ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము. చెస్ట్ లూజ్ చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఒక 1 ఇంచ్ కానీ లేదంటే 2 ఇంచెస్ కిందకి ఈ విధంగా పట్టేసుకోండి. 2 సైడ్స్ పట్టుకొని దాన్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని నెక్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోండి. ఫోల్డింగ్ సైడ్ దగ్గర ఫోల్డింగ్ సైడ్ పెట్టి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా మనకి, సైడ్ జాయింట్ దగ్గర ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. మార్కింగ్ చేసుకుని కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు మార్కింగ్ చేసుకుని అక్కడ నుండి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ 2 ఇంచ్ ఇప్పుడు ఆ కుట్టు కోసం తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ రెండింటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోండి. తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అనేది చూద్దాం. నెక్ డీప్ కోసం బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేస్తే మనకి నెక్ అనేది ఈ విధంగా పట్టుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మనం గీసుకున్నాం కదా కింద ఖర్చు కోసం, అక్కడి నుండి బ్లౌజు పైన నెక్ ఉంది కదా, ఎంత ఉందో దానికంట ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. నార్మల్గా అయితే ఇక్కడ నాకు కస్టమర్ ఏమన్నారంటే బ్లౌజ్ నెక్ ఉంది కదా, నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టిమన్నారు, కొంచెం డీప్ ఎక్కువ పెట్టమన్నారు. సో అందుకు నేను కిందకి పెట్టుకున్నాను. ఓకేనా. తర్వాత పెట్టుకున్నాక అక్కడ ఒక లైన్ గీసేసుకొని తర్వాత ఇప్పుడు పైన నెక్ 2.5, షోల్డర్ 3 తీసేసుకున్నాను. తీసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నేను యూ షేప్ పెట్టేస్తున్నాను. కస్టమర్ నార్మల్గా యూ షేప్ పెట్టిమన్నారు. ఇక్కడ మీరు ఇందులో మీకు నచ్చిన డిజైన్ని గీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ లూజ్ అనేది చూద్దాం. ఆర్మ్ లూజ్ కోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకోండి. ఓకేనా. ఈ విధంగా పట్టుకొని కుట్టు ఉంది కదా, అక్కడి నుండి ఈ విధంగా పెట్టుకోండి. ఈ కుట్టు ఉంది కదా, కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాక చంక దగ్గర కుట్టు ఉంటుందా, కుట్టుకి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మనకి ఖర్చు కోసం. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు స్కేల్ సాయంతో బాక్స్ అనేది గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు అందులో 1.5 ఇంచ్ చంక రౌండ్ తిప్పడానికి తీసేసుకోవాలి. తీసుకొని మన దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్తోనే, లేదంటే హ్యాండ్తో మీకు అలవాటు ఉంటే హ్యాండ్తో కానీ తిప్పేసుకోండి. బిగినర్స్ అయితే ఈ ఆర్మ్ స్కేల్ యూస్ చేయండి, చాలా బాగా వస్తుందండి చంక రౌండ్ తిప్పడం. ఓకేనా. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంతవరకు చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి, బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకున్న ప్రకారం. ఓకేనా? చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోండి. ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ ఉండేటట్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని మిగతాది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా యాస్టీజ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఓకే, మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. బ్యాక్ పార్ట్ని తీసాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మళ్ళీ బ్లౌజ్ని తీసుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మనం గీసుకుందాం. గీసుకున్నాక ఇప్పుడు కుట్టు కోసం గీసుకున్నాను కదా, అక్కడ నుండి ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? ఫ్రంట్ నెక్ కోసం హుక్స్ పట్టి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ని కరెక్ట్గా నీట్గా పరిచేసుకోవాలి. పెట్టుకొని నెక్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టికి ఇక్కడ కింద షేప్ బెల్ట్కి మధ్యన కుట్టు ఉంది చూడండి, ఆ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి, మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ కప్పు పొడవు చూడాలి. సో షోల్డర్ దగ్గర ఉంది కదా, అక్కడ ఖర్చుతో పాటు పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని కింద కప్పు పొడవు కోసం కుట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, చూడండి ఈ విధంగా మన పైన టోటల్ ఖర్చుతో పాటు ఇక్కడ కూడా టోటల్ ఖర్చుతో పాటు ఈ విధంగా నీట్గా పట్టుకొని అక్కడ ఎంతైతే ఉందో అంతా నీట్గా మార్క్ చేసేసుకోవాలి. మీరు సాగదీశారంటే మాత్రం ఫ్రంట్ షేప్ అనేది మీకు సరిగ్గా రాదండి. ఓకేనా? సో ఎంత ఉందో అంత నీట్గా చూసుకుని ఒక 1/2 ఇంచ్, 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకొని గీసేసుకోండి. 1/4 ఇంచ్ సరిపోద్ది. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ నడుము చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో సైడ్ నడుము కొలత కొలుద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా హ్యాండ్ దగ్గర, అక్కడ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఇక్కడ హుక్స్ కాజా పట్టి షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇందాక మనం కప్పు పొడవు కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ కోసం చూసుకుందాం. ఫ్రంట్ డాట్స్ కోసం హుక్స్ పట్టి ఉంది కదా, మనకి కుట్టు ఉంటుంది కదా కప్పు పొడవు కోసం కుట్టుకుంది, ఆ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకో, ఎంత ఉందో కొలవండి. ఇక్కడ నాకు 3.5 ఉంది. ఓకేనా? 3.5కి ఇంకో 1/2 ఇంచ్ కలుపుకొని, ఎందుకంటే ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి హుక్స్ పట్టీకి లోపలికి వెళ్ళిపోద్ది కదా కుట్టేటప్పుడు, అందుకు. సో ఆ 1/2 ఇంచ్ కలిపితే 4 అవుద్ది. ఆ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందాక పెట్టుకున్న నడుము కొలతకి, తర్వాత ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర పెట్టుకున్నాం కదా కొలత, తర్వాత ఇక్కడ కప్పు పొడవు కోసం పెట్టుకున్న కొలతలు, ఆ 3 కొలతల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ డాట్స్ని అన్నిటిని ఈ విధంగా కలుపుకున్నాక మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా హ్యాండ్ దగ్గర, చంక డౌన్ దగ్గర, చంక లోతు దగ్గర. సో దానికి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ లోతు అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా బాక్స్ పెట్టుకొని అక్కడ రౌండ్ షేప్ కానీ యూ షేప్ కానీ మీ ఇష్టం, అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కప్పు పొడవు కొలుద్దాం. కప్పు పొడవు కోసం ఇప్పుడు ఇక్కడ నుండి మిడిల్ డాట్ నుండి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఆ 3 డాట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత హుక్స్ కాజా పట్టీకి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి 2.5కి ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ కూడా ఈ విధంగా గీసేసుకోండి. తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక 3.5కి ఈ విధంగా మార్క్ చేసుకొని
ఆ 3 డాట్స్ అనేది ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. 4th డాట్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాక ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఆ 4th డాట్ కుట్టుకుంటే మనకి కప్పు కూడా చాలా బాగుంటుందండి. షేప్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు 4th టక్ అనేది కుట్టుకోవాలి, చాలా బాగా వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకొని మనం పెట్టుకున్న డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన క్లాత్లో ముందు హ్యాండ్ అనేది తీసేద్దాము, తర్వాత షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో హ్యాండ్ కోసం ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ కూడా మనము 1.5 ఇంచు అలా ఉండేటట్లు ఖర్చు కోసం గీసేసుకుందాం. గీసుకున్నాక ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు గీసుకున్నాక మన ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని తాలూకు హ్యాండ్ని ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. ఈ విధంగా నీట్గా వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో కుట్టు వరకు ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చంక దగ్గర కూడా కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాక ఇటు సైడ్ మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి హ్యాండ్ లూజ్ దగ్గర, తర్వాత పైన కూడా చంక దగ్గర లూజు మార్కింగ్ చేసుకుని అక్కడి నుండి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి టేప్ సహాయంతో. ఇక్కడ మీరు టేప్ సహాయంతోనైనా మార్కింగ్ చేసుకోవాలి, లేకపోతే మీకు డైలీ కుట్టే వాళ్ళైతే అర్జా పెట్టి కూడా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఆ 2 ఇంచెస్ని. తర్వాత ఇప్పుడు 1 ఇంచెస్కి ఈ విధంగా స్కేల్ సహాయంతో కొంచెం గీత గీసుకొని అక్కడి నుండి చంక డౌన్ అనేది ఈ విధంగా నీట్గా గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక మనం పెట్టుకున్న మార్కింగ్స్కి స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కటింగ్ అనేది హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ లేదంటే ఈ హ్యాండ్ కటింగ్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఒక కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు కానీ కట్ చేసుకొని కుట్టారంటే ఎటువంటి వారి బ్లౌజ్ అయినా సరే ఈజీగా మీరు కుట్టుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఆది బ్లౌజ్తో కానీ మీరు మెజర్ చేసుకొని కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కాబట్టి హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్ ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ కుట్టు కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా పెట్టుకుని టేప్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మళ్ళీ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఈ విధంగా తీసాక ఆ హ్యాండ్ డౌన్ కూడా కటింగ్ చేసేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనకి హ్యాండ్ డౌన్ తీసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్లో రావాలి అని మనకు తెలియడానికి ఒక చిన్న ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇది మనకి నీట్గా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్కోసారి మనకి ఇటు అటు అవుద్ది కదా, ఫ్రంట్ పార్ట్లో కుట్టవలసింది బ్యాక్ పార్ట్లో కుట్టేస్తాము. సో అలాంటి పొరపాట్లు రాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది హ్యాండ్ కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు పట్టీ కట్ చేద్దాం. పట్టీ కోసం ఇప్పుడు మిగిలిన హ్యాండ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా ఈ విధంగా లైన్ గీసేసుకోండి. ముందు ఆ ఎగుడు దిగుడు ఉంది కదా, అక్కడ దానికోసం ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు పట్టీ పొడవు అనేది మనం బ్లౌజ్లో కూడా ఈ పట్టీ పొడవు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ పట్టీ పొడవు చూడండి, ఇక్కడ 9 ఉంది. ఓకేనా? 9 ఉంది. ఇది హుక్స్ పట్టీ సైడ్ 4 ఉంది, ఇటు సైడ్ 3.5 ఉంది. సో దాన్ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ముందుగా ఇటు సైడ్ 3.5, ఈ పొడవు అనేది 9 ఉంది కదా, +2 కలుపుకుంటే 11 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఇటు సైడ్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, అటు సైడ్ 3.5కి మార్క్ చేసుకున్నాను షేప్ బెల్ట్కి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 2 లైన్స్ని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనకి బ్లౌజ్ అనేది కటింగ్ అనేది మొత్తం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్. ఓకేనా ఫ్రెండ్స్? వీటిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఈ మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే మీరు ఎటువంటి పెద్ద బ్లౌజ్ అవని, చిన్న బ్లౌజ్ అని, ఎటువంటి బ్లౌజులు అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండ్ పట్టీ.